Hello guys, good morning. Welcome to Tally Lokesh YouTube channel. Guys, లాస్ట్ క్లాసెస్లో మీరు ఎస్ఏపి S4 హనాలో అకౌంట్స్ పేయబుల్ సంబంధించిన కాన్ఫిగరేషన్ ఎలా చేయాలనేది క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. సో టుడే మనము S4 హనాలో లైక్ అకౌంట్స్ పేయబుల్, స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యువల్ వీటిని ఏ విధంగా క్లియర్ చేయాలి అనేది టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేస్తాం. ఓకే, లాస్ట్ క్లాసెస్ ఎవరైనా చూడకున్నట్లయితే వాటిని చూడండి, మంచిగా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటారు. S4 హనాకు సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నేను కంటిన్యూగా పెడుతూ వస్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, S4 హనా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు వాటిని చూసి మీరు నేర్చుకోవచ్చు. సో ఈసీసీ 6.0కి S4 హనాకి కొన్ని చేంజెస్ వచ్చాయి, వాటిని కూడా మనం డిస్కస్ చేస్తూ వస్తున్నాం. ఓకే డన్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి. యా సో చూడండి, అంతకు ముందుగా పీపీటీ మనకి మీరు చూసుకున్నట్లయితే వెండర్ మాన్యువల్ పేమెంట్ అంటాం. వెండర్ మాన్యువల్ పేమెంట్ క్లియరింగ్. సో మనం వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60లో పోస్ట్ చేస్తాం. వెండర్ మాన్యువల్ పేమెంట్ F-53లో క్లియర్ చేస్తాం. వెండర్ లైన్ ఐటెం డిస్ప్లే FB11 అని వెళ్ళి చెక్ చేస్తాం. ఇప్పుడు మీరు ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తారు. ఇన్వాయిసెస్ పోస్ట్ చేసిన తర్వాత ఎలాంటి ఎర్రర్స్ వస్తాయి క్లియర్ చేసేటప్పుడు, ఓకే, ఆ క్లియర్ చేసేటప్పుడు ఎలాంటి ఎర్రర్స్ వస్తాయనేది కూడా మనం ఐడెంటిఫై చేయాలి. తర్వాత చూస్తే మనకి వెండర్ మాన్యువల్ పేమెంట్ క్లియరింగ్లో F-53లో వాటిని క్లియర్ చేస్తాం. ఫస్ట్ స్టాండర్డ్ క్లియరింగ్ అంటే ఏంటి, పార్షియల్ క్లియరింగ్ అంటే ఏంటి, రెసిడ్యువల్ క్లియరింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. స్టాండర్డ్ క్లియరింగ్ అంటే టోటల్ ఇన్వాయిస్ అమౌంట్ క్లియర్ చేయటం. ఇప్పుడు మీరు 1 lakతో ఒక ఇన్వాయిస్ చేశారు, వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేశారు. ఆ 1 lakh ఒకటి అట్ ఏ టైం క్లియర్ చేయడం, దాన్ని స్టాండర్డ్ క్లియరింగ్ అంటాం. పార్షియల్ క్లియరింగ్ అంటే ఏంటి, అట్ ఏ టైం 2 or 3 ఇన్వాయిసెస్ అమౌంట్ క్లియరింగ్. ఇప్పుడు ఒక 1 lakh ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేస్తారు, అంటే 2 ఇన్వాయిసెస్ ఇండివిజువల్గా 1 lakh 1 lakh పోస్ట్ చేస్తారు. దాంట్లో 1,50,000 మాత్రమే పార్షియల్ క్లియరింగ్ చేయడం, అంటే 2 lakhsలో 1,50,000 క్లియర్ చేస్తే ఇంకా 50,000 ఉంటుంది. సో అట్లా పార్షియల్ క్లియరింగ్ అంటాం. ఆ 50,000 ఏదైతే ఉంటుందో దాన్ని రెసిడ్యువల్ క్లియరింగ్లో క్లియర్ చేస్తాం. ఆ 50,000లో 30,000 క్లియర్ చేస్తాం, ఇంకా 20,000 అలాగే పెండింగ్ ఉంటుంది. ఆ 20ని ఇంకా డైరెక్ట్గా క్లియర్ చేయొచ్చు. ఇలా మనం స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యువల్ క్లియరింగ్ అనేది చేయడం జరుగుతుంది. తర్వాత టాలరెన్స్ గ్రూప్ క్రియేషన్, OBA3. వీటికి చేసే ముందు మనము ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ ఏంటంటే వెండర్స్ కానీ కస్టమర్స్ కానీ OBA3లో వెళ్ళి ఒక టాలరెన్స్ గ్రూప్ అనేది క్రియేషన్ చేసుకోవాలి. అది క్రియేషన్ చేసుకున్న తర్వాత వెండర్కి మాస్టర్ లెవెల్లో బ్యాక్ ఎండ్ లెవెల్ని మనం టాలరెన్స్ గ్రూప్ ఇవ్వాలి. ఇవ్వకపోతే మనకి ఎర్రర్స్ అనేది షో చేస్తాయి. కావాలంటే ఎలా అనేది చూపిస్తాను ఒకసారి. ఓకే డన్. ఎస్ఏబిలోకి వెళ్తున్నాను. యా సో ఫస్ట్ వచ్చేసి FB60కి వెళ్తాను. ఓకే, వెండర్స్ని సెలెక్ట్ చేస్తున్నాను. లోకేష్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సెలెక్ట్ చేశాను. $50,000 పోస్ట్ చేస్తున్నాను. చాలా సింపుల్ అండి. పర్చేజ్ అకౌంట్ 50,000, వాల్యూ డేట్, తర్వాత పర్చేజ్, ఎంటర్ ఇవ్వండి. S4 హనాలో ఎలా చేయాలని చూపిస్తున్నాను. సిమ్యులేట్, సేవ్. ఒక 5 ఇన్వాయిసెస్ నేను పోస్ట్ చేస్తాను. $1 lakh పోస్ట్ చేస్తున్నాను.
చాలా సింపుల్గా మనం పోస్ట్ చేయొచ్చు. చూడండి, ఎన్ని ఎర్రర్స్ని మీరు సాల్వ్ చేయగలిగితే అంత సబ్జెక్ట్ అనేది మీకు వస్తుంది. అది మీరు గమనించాలి. 2 ఇన్వాయిసెస్ పోస్ట్ అయిపోయాయి కింద. తర్వాత ఇక్కడ వచ్చేసి 2 lakhs పోస్ట్ చేస్తున్నాను. సిమ్యులేట్. ఓకే, 3 ఇన్వాయిసెస్ పోస్ట్ చేశాను. సేవ్. ఓకే, సో ఇప్పుడు మనం పోస్ట్ చేసిన ఇన్వాయిసెస్ చూద్దాం. ఎక్కడికి వెళ్ళి చూడాలి అంటే వెండర్ లైన్ ఐటెం డిస్ప్లేకి వెళ్ళి చూడాలి. FB L1Nలో వెళ్ళి చెక్ చేద్దాం. /n FB L1N సెలెక్ట్ చేయండి. ఎంటర్. లొకేషన్ ఇన్ఫోటెక్. ఎగ్జిక్యూట్. ఓకే, ఇక్కడ చూడండి, అంటే ప్రీవియస్ 2 ఇన్వాయిసెస్ ఉన్నాయి, అవి కూడా ఇక్కడ షో చేస్తుంది. 50, 1,50,000 చూడండి. ఇలా ఉన్నాయంటే ఇవి ఓవర్ డ్యూ అయినాయని అర్థం. ఇలా ఉన్నాయంటే ఇవి ఈరోజు బిల్లు మనం రైజ్ చేసామని అర్థం. డ్యూలో ఉన్నాయి, ఇవి ఓవర్ డ్యూలో ఉన్నాయి. టోటల్గా 5 lakhs ఇక్కడ షో చేస్తుంది. 5 lakhs మనకు షో చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ నేను స్టాండర్డ్ క్లియరింగ్ చేస్తాను. స్టాండర్డ్ క్లియరింగ్ చేసేటప్పుడు ఎలాంటి ఎర్రర్ వస్తుందో మీరే గమనించండి. న్యూ సెషన్ తీసుకుంటున్నాను. ఈ స్క్రీన్ ఇలాగే పెడుతున్నాను. న్యూ సెషన్ తీసుకుంటున్నాను. ఓకే, దీనికి సంబంధించి టీ కోడ్ ఏంటి మనకి F-53లోకి వెళ్తున్నాను. F-53 ఎర్రర్ ఏమొస్తుందో మీరు ఐడెంటిఫై చేయాలి. పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్స్ అని చెప్తాం. ఓకే, డేట్ ఇవ్వండి. దీన్ని KZతో డిఫైన్ చేస్తారు. టైప్ వచ్చేసి KZ మీరు గమనించాలి. వెండర్ పేమెంట్. ఓకే, అక్కడ మీరు ఏ బ్యాంక్ అయితే ఇచ్చి ఉంటారో ఆ బ్యాంక్ ఇక్కడ ఇచ్చుకోండి. యా, దాన్ని ఇక్కడ వచ్చేసి అకౌంట్ ఎంటర్. అక్కడ SBI తీసుకోవాలి, ఇక్కడ SBI బ్యాంక్ తీసుకోవాలి. జస్ట్ క్యాజువల్గా ఇక్కడ అమౌంట్ ఇక్కడ చూడండి. ఓల్డ్ అమౌంట్ ఏది ఉంది మనకి ఇక్కడ మీరు గమనిస్తే ఓల్డ్ అమౌంట్ ఇక్కడ వచ్చేసి 50,000, తర్వాత 1 lakh, తర్వాత 50,000. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ 3 కలిపి 2 lakhs ఇస్తున్నాను. ఈ 3 కలిపి 2 lakhs. ఓకే, వాల్యూ డేట్, తర్వాత టెక్స్ట్ వెండర్ పేమెంట్, ఇక్కడ వచ్చేసి వెండర్ని సెలెక్ట్ చేసుకోవాలి. లొకేషన్ ఫోటో. ఇప్పుడు ఎర్రర్ ఏమొస్తుందో చూడండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్ చూడండి. ఇన్ కంపెనీ కోడ్ VIV1 ద నెంబర్ రేంజ్ 15 ఈజ్ మిస్సింగ్ ఫర్ ది ఇయర్ 2023. సో ఇప్పుడు నెంబర్ రేంజ్ మనము ఇవ్వాలి 15. చూడండి, సమ్ టైమ్స్ ద డేటా ఈజ్ లాక్డ్ బై యూజర్. అప్పుడు మనం SM12లోకి వెళ్ళి దాన్ని క్లియర్ చేయాలి. SM12 /n SM
12. ఎందుకంటే మనలాగా చాలామంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సెర్చ్ ఇక్కడ యూజర్ తీసేయండి, సెర్చ్ చూడండి ఎవరో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇది సెలెక్షన్ చేసుకొని డిలీట్ చేయండి. మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ లాగా ఇవ్వాలి. ఓకే, /n వెళ్ళి నెంబర్ అది మిస్ అయింది కదా, /n OB-A7 OB-A7లోకి వెళ్ళి OB-A7లోకి వెళ్తే డాక్యుమెంట్ టైప్స్ చూపిస్తుంది. మనం వెళ్ళాల్సింది FB-N1. FB-N1లోకి వెళ్ళి మన కంప్లీట్ కోడ్ ఇవ్వండి. VI-V1 ఇంటర్వెల్స్, ఇక్కడ ప్లస్ సింబల్ ఇచ్చేసి 15 మిస్ అయింది, 2023. సో ఇక్కడ వచ్చేసి ఎంతవరకు తీసుకున్నాం, 3000 వరకు తీసుకున్నాం. 3001 ఇవ్వండి, ఇక్కడ 4000 ఇవ్వండి. చూడండి ఎన్ని ఎర్రర్స్ వస్తున్నాయని కూడా మీరు గమనించాలి. సేవ్. ఓకే, తర్వాత మళ్ళీ /n F-53. ఓకే, మళ్ళీ ఒకసారి ఇవ్వండి. రెఫరెన్స్ నెంబర్, వెండర్ పేమెంట్, SBI బ్యాంక్ అకౌంట్ 2 lakhs, వాల్యూ డేట్, వెండర్ పేమెంట్, ఎంటర్. సో ముందు ఒక ఎర్రర్ వచ్చింది, దాన్ని క్లియర్ చేశాం. ఇప్పుడు చూడండి మరొక ఎర్రర్ వచ్చింది. ద ఎంట్రీ VI-V1 ఈజ్ మిస్సింగ్ ఎ టేబుల్ T0434 T043G. అంటే దీనికి అర్థం ఏంటంటే టాలరెన్స్ గ్రూప్ని క్రియేట్ చేయాలి. సో అందుకు గాను మనం టాలరెన్స్ గ్రూప్ క్రియేషన్ OB-A3లోకి వెళ్ళి క్లియర్ చేయాలి. OB-A3 /n OB-A3. కస్టమర్స్కి వెండర్స్కి రెండింటికి ఒకటే ఉంటుంది. ఓకే, కంపెనీ కోడ్ ఇవ్వండి. VI-V1 టాలరెన్స్ గ్రూప్, ఇక్కడ కూడా VI-V1 ఇస్తున్నా. ఇక్కడ టాలరెన్స్ గ్రూప్ ఫర్ వెండర్ ఆర్ కస్టమర్. సేవ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ టాలరెన్స్ గ్రూప్ని మనం ఏం చేయాలి, మళ్ళీ /n XK02లోకి వెళ్ళి బ్యాక్ ఎండ్లో మీరు వెండర్స్కి ఇవ్వాలి. డేటా సెలెక్ట్ చేసుకోండి, ఎంటర్. తర్వాత కంపెనీ కోడ్లో పేమెంట్ ట్రాన్సాక్షన్స్, ఇక్కడ టాలరెన్స్ గ్రూప్ ఇక్కడ ఇవ్వాలి. VI-V1 100 మంది వెండర్స్ ఉంటే 100 మందికి ఇక్కడ ఇచ్చుకోవాలి. ఇస్తేనే అక్కడ అమౌంట్ క్లియర్ అవుతుంది, లేకపోతే క్లియర్ అవ్వదు. చేంజెస్ హ్యావ్ బీన్ సేవ్డ్. ఓకే, డన్. ఇప్పుడు చూడండి /n F-53. ఇప్పుడు నేను స్టాండర్డ్ క్లియరింగ్ చేస్తున్నాను. స్టాండర్డ్ క్లియరింగ్ ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. సో ఈ స్టాండర్డ్ క్లియరింగ్ 3 ఇన్వాయిసెస్ని అట్ ఎ టైం క్లియర్ చేస్తాను. చూడండి F-53లోకి వెళ్ళాను, టుడే డేట్ ఇస్తున్నా. చాలా సింపుల్ అండి. ECC 6.0కి S/4HANAకి పెద్ద చేంజెస్ ఏం లేవు, లిమిటెడ్ చేంజెస్ అంతే. SBI బ్యాంక్ అకౌంట్ 2 lakhs క్లియర్ చేస్తున్నాను. అంటే ఓల్డ్ ఇన్వాయిస్ 2, న్యూ ఇన్వాయిస్ 1 చేస్తున్నాను. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్ చూడండి,
సో టోటల్గా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 5 ఉన్నాయి. డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1 ఉంది. అమౌంట్ ఎంటర్డ్ 2 lakhs, అసైన్డ్ 5 lakhs, నాట్ అసైన్డ్ 3 lakhs. ఇక్కడ నేను ఫస్ట్ ఇన్వాయిస్, సెకండ్ ఇన్వాయిస్, థర్డ్ ఇన్వాయిస్ ఈ మూడింటిని క్లియర్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు రిమైనింగ్ 1 lakh, 2 lakhs ఉన్నాయి కదా, వీటిని డీయాక్టివేట్ చేయాలి. ఇప్పుడు వీటి మీద 2 times ప్రెస్ చేసామంటే అక్కడ అమౌంట్ అనేది వెళ్ళిపోతుంది. చూడండి, ఇక్కడ అమౌంట్ ఎంటర్డ్ 2 lakhs, అసైన్ 2 lakhs, నాట్ అసైన్డ్ 0. ఇప్పుడు అమౌంట్ క్లియర్ చేయొచ్చు. ఈ 3 ఇన్వాయిస్లే మనకి యాక్టివ్లోకి వచ్చాయి. ఓకే, ఇప్పుడు సేవ్ చేయండి. స్టాండర్డ్ క్లియరింగ్ చేశాను. ఇప్పుడు స్టాండర్డ్ క్లియరింగ్ చేశాను. ఓకే, ఇప్పుడు వెళ్ళి చూడండి, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళి చూడండి. ఇక్కడికి వచ్చిన తర్వాత లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్. చూసారా, ఓన్లీ 2 ఇన్వాయిసెస్ ఉన్నాయి. 3 ఇన్వాయిసెస్ క్లియర్ అయిపోయాయి. అంటే స్టాండర్డ్ క్లియరింగ్ చేశాను. ఓకే, ఇప్పుడు 3 lakhs ఉంది. ఈ 3 lakhsలో నేనేం చేస్తున్నానంటే, ఈ 3 lakhsలో నేను వచ్చేసి 2,50,000 పార్షియల్ క్లియరింగ్ చేస్తాను. పార్షియల్ క్లియరింగ్ ఇక్కడ ఉంది కదా, పార్షియల్ క్లియరింగ్ చేస్తాను. 2,50,000 క్లియర్ చేస్తాను. చూడండి, మళ్ళీ F-53కి వెళ్ళండి. F-53లో ఇక్కడ 2,50,000 వాల్యూ డేట్, వెండర్ పేమెంట్, తర్వాత ఇక్కడ లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్. ఓకే, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 2 ఉన్నాయి. డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1 ఉంది. అమౌంట్ 2,50,000, అసైన్డ్ 3 lakhs, నాట్ అసైన్డ్ 50,000. ఇక్కడ చూడండి, స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యువల్ ఇక్కడ 3 చూపిస్తున్నాయి. ఇప్పుడు మనం పార్షియల్ క్లియరింగ్ చేద్దాం. ఓకే, ఈ పార్షియల్ క్లియరింగ్లో 1,005 ఈ ఇన్వాయిసెస్ 2 lakhs పూర్తిగా క్లియర్ అయిపోవాలి. ఈ 1 lakhలో 50,000 మాత్రమే క్లియర్ అయిపోవాలి. ఇప్పుడు మీరు పార్షియల్ అమౌంట్ క్లిక్ చేస్తానే ఆటోమేటిక్గా ఇక్కడ 1 lakh, 2 lakhs డిఫాల్ట్గా వచ్చేస్తుంది. మనం ఏం చేయాలంటే, ఏ అమౌంట్ పూర్తిగా క్లియర్ అయ్యాలనో దాన్ని క్లిక్ చేయకుండా పెండింగ్ అంటే 1 lakhలో 50,000 క్లియర్ అవ్వాలి కాబట్టి ఈ 1 lakh మీద 2 times ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా 50,000 క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. చూసారా, -50,000 తీసేసుకుంది. ఇప్పుడు కింద చూడండి, నాట్ అసైన్డ్ 0 అయిపోయింది. ఓకే, ఈ 2 అమౌంట్లు మ్యాచ్ అవ్వాలి. ఈ 2 అమౌంట్లు మ్యాచ్ అవ్వకపోతే ఎర్రర్ ఉందని అర్థం. ఇప్పుడు 3 lakhsలో 2,50,000 మాత్రమే క్లియర్ చేస్తున్నాను. 1,004 ఇన్వాయిస్ అలాగే ఉంటుంది. 1,005 ఇన్వాయిస్ పూర్తిగా క్లియర్ అయిపోతుంది. సేవ్ చేయండి. ఇంకా 50,000 మాత్రమే పెండింగ్ ఉంటుంది. చూడండి, డాక్యుమెంట్ 3,002 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇప్పుడు వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళి చూడండి. కావాలంటే వెళ్ళిన తర్వాత లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. చూసారా, ఓన్లీ ఇక్కడ టోటల్ అమౌంట్ 50,000 మాత్రమే ఉంది. ఓకే, కేఆర్ 1 lakhలో 50,000 క్లియర్ చేసాం, ఇంకా 50,000 ఉంది. ఇప్పుడు రెసిడ్యువల్ క్లియరింగ్ చేస్తాను. రెసిడ్యువల్ క్లియరింగ్, ఈ రెసిడ్యువల్ క్లియరింగ్ అంటే ఇప్పుడు 50,000 మన దగ్గర ఉంది. ఆ 50,000లో 30,000 మాత్రమే నేను రెసిడ్యువల్ క్లియరింగ్ చేస్తాను. హాఫ్ అమౌంట్ క్లియరింగ్ చేస్తాను. ఓకే, చూడండి, F-53కి వెళ్ళండి. మళ్ళీ $30,000 క్లియర్ చేస్తున్నాము. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. ఇక్కడ 30,000 ఉంది. లోకేష్ ఇన్ఫోటెక్, ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్. ఇప్పుడు రెసిడ్యువల్ క్లియరింగ్ సెలెక్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు మన కేఆర్లోనే కదా
ఆ 1 ల్యాక్లోనే కదా 50,000 ఉంది. ఓకే, కేజెడ్లో కాదు. కాబట్టి ఇక్కడ చూడండి, అమౌంట్ ఎంటర్డ్ 30,000, అసైన్డ్ 50,000, నాట్ అసైన్డ్ 20,000, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 2. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే 2 టైమ్స్ ప్రెస్ చేయండి. చూడండి, ఆటోమేటిక్గా -20,000 అనేది అదే తీసేసుకుంది. అమౌంట్ ఎంటర్డ్ 30,000, అసైన్డ్ 30,000, నాట్ అసైన్డ్ 00. సేవ్ చేయండి. ఇంకా 20,000 మాత్రమే పెండింగ్ ఉంటుంది మనకి వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో. ఇది ఒకసారి క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ తీసుకోండి, వెండర్ పేమెంట్, సేవ్. చూడండి కింద క్లియర్ అయిపోయింది. సో ఇప్పుడు వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వచ్చి లిస్ట్లోకి వచ్చి రీఫ్రెష్ చేయండి. ఇప్పుడు చూడండి ఓన్లీ కేజెడ్ 20,000 మాత్రమే ఉంది. ఇప్పుడు ఇది ఇంకా డైరెక్ట్గా స్టాండర్డ్ అయినా రెసిడ్యూల్ అయినా పార్సల్ అయినా ఏదైనా తీసేసుకుంటుంది. ఇంకా ఫైనల్గా ఆ 20,000 కూడా క్లియర్ చేద్దాం. S/4HANA వచ్చిన న్యూ ఫీచర్ ఇది. ఇక్కడ ముందు దాంట్లో అయితే లేదు, దీంట్లో మనకి హౌస్ బ్యాంక్ అని యాడ్ చేశాడు 20,000. చూడండి డైరెక్ట్గా అమౌంట్ 20,000 నాట్ అసైన్డ్ 00. ఆటోమేటిక్ అదే తీసేసుకుంది. సేవ్ చేసేయండి. ఓకే, ఇప్పుడు వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్తే ఇంకా పెండింగ్ బ్యాలెన్సెస్ ఏమి చూపించవు, టోటల్ క్లియర్ అయిపోతాయి. రిఫ్రెష్, చూసారా మొత్తం క్లియర్ అయిపోయినాయి. కావాలంటే ఇప్పుడు క్లియర్డ్ ఐటమ్స్లోకి వెళ్ళి మీరు టుడే డేట్ ఇచ్చేసి చూడవచ్చు. ఎగ్జిక్యూట్, చూసేసారా మొత్తం క్లియర్ అయిపోయినా. చూడండి ఇలా అండి, ఈ విధంగా వెండర్ మాన్యువల్ పేమెంట్ క్లియరింగ్ అకౌంట్స్ పేయబుల్లో స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యువల్ ఎలా చేయాలన్నది టుడే క్లాస్లో మనం క్లియర్గా డిస్కషన్ చేయడం జరిగింది. మన ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే ఎక్కడ మిస్ చేయకుండా మంచి నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అదేవిధంగా మన ఛానల్లో ఉన్న కంటెంట్ 100% మీకు ఉపయోగకరంగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందరికి రావడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.